పేపర్ లీకేజీలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ 2026ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఈ చట్టంలో ఉన్నటువంటి అంటే కొత్తగా చేర్చబడినటువంటి అంశాలేంటి, నిజంగానే ఈ చట్టంలో ఉన్నటువంటి ఇలాంటి కొత్తగా తీసుకొచ్చినటువంటి నియమాల వల్ల పేపర్ లీకేజీలను అరికట్టవచ్చు. సో ప్రధానమంత్రి మోడీ కూడా ఇప్పటికే చెప్పారు, ఇలాంటి అంటే పేపర్ లీకేజ్ ఘటనలకు సంబంధించి వీటిని విచారించడానికి, ఇలాంటి కేసులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి అంటే కొత్తగా తీసుకొచ్చినటువంటి బిల్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, యాక్చువల్గా ఏంటి అంటే ఈ లీకేజీలను అరికట్టడానికి కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 బిల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు రైట్. పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ ఆఫ్ 2024 ఆల్రెడీ ఈ చట్టం ఉంది. అయితే రీసెంట్ పాస్ట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ అమెండ్మెంట్ బిల్లును తీసుకొచ్చారు. ఈ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన మార్పులు ఏమంటే, ఒకటి, ఉన్నటువంటి పనిష్మెంట్స్ని సిగ్నిఫికెంట్గా ఎన్హాన్స్ చేశారు. 3 to 5 years పనిష్మెంట్ ఏదైతే ఉందో అది 5 to 7 years అయింది. అలాగే ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా ఒకవేళ ఈ అన్ఫేర్ మీన్స్కి ఎవరన్నా పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో పాల్పడితే 10 yearsతో పాటు వీళ్ళకి 10 crores వరకు ఫైన్ విధించేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ చట్టంలో పేర్కొన్నటువంటి అఫెన్సెస్ నిమిత్తం ఉన్న పనిష్మెంట్స్ని సిగ్నిఫికెంట్గా ఎన్హాన్స్ చేశారు. మరి ఈ అఫెన్సెస్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ని కాన్స్టిట్యూట్ చేయొచ్చు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ హెడెడ్ బై ఎయిదర్ బై అన్ ఆఫీసర్ ఆఫ్ డిఎస్పీ ర్యాంక్ లేదా ఏఎస్పీ ర్యాంక్, వీళ్లతోని ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు. కేంద్రంతో అనుకుంటే ఈ విషయాన్ని ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు. ఈ చట్టం ఏం చెప్తుందంటే ఈ అమెండ్మెంట్ బిల్ దీని ప్రకారం ఇన్వెస్టిగేషన్ వితిన్ 2 months కంప్లీట్ అవ్వాలి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విషయాన్ని ట్రై చేయడం కోసం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేయాలి. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ప్రతి జిల్లాలో కూడా స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేయాలి. ఏర్పాటు చేసినటువంటి ఈ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఈ మ్యాటర్ని వితిన్ 3 monthsలో ట్రయల్ కంప్లీట్ చేసేయాలి. 3 monthsలో ట్రయల్ కంప్లీట్ అయ్యి ఎప్పుడైతే జడ్జ్మెంట్ వస్తుందో వితిన్ 30 days దాన్ని మనం హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఎందుకంటే జిల్లా స్థాయిలో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు అవుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఏ సెషన్ కోర్ట్. అక్కడి నుంచి అప్పీల్ మనకి హైకోర్టుకు ఉంటుంది. వితిన్ 30 days హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే హైకోర్టులో నాట్ లెస్ దెన్ 2-member బెంచే ఈ మ్యాటర్స్ని వినాలి. అంటే ద్విసభ్య ధర్మాసనము లేదా అంతకన్నా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న బెంచ్ ఇలాంటి మ్యాటర్స్ని వినాలి. అయితే 30 days లోబడి వెళ్ళాలి. మ్యాక్సిమం ఒక 90 days దాటితే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ నుంచి అప్పీల్ ఫామ్లో మీరు హైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా లేదు. ఒక్కసారి మ్యాటర్ అప్పీల్ ద్వారా హైకోర్టు కంటూ వెళ్తే ఆ మ్యాటర్ని హైకోర్టు వితిన్ 90 daysలో డిసైడ్ చేసేయాలి. ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి ఈ అమెండ్మెంట్ బిల్లో చేసినటువంటి సవరణలు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జాము ఈ లా ద్వారా దాంట్లో కవర్ అవుతుందా, లేదంటే ఏంటి అంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయినా ఏంటి? ఇది కేంద్ర చట్టం. ఇది కేవలం కొన్ని ఆర్గనైజేషన్స్ మాత్రమే వర్తించేటువంటి చట్టం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐబిపిఎస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీజీపీఎస్సీ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ అవ్వచ్చు, ఇవేమీ కూడా ఈ చట్టం పరిధిలోకి రావు. ఇన్ఫ్యాక్ట్ మనకి 1997లోనే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ ఆఫ్ 1997 అని చెప్పి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే అన్ఫేర్ మీన్స్కి ఎవరన్నా పాల్పడితే పేపర్ లీకేజీలు చేస్తే వాళ్ళని కఠినంగా పనిష్ చేసేటువంటి అవకాశం ఆ చట్టం ద్వారా ఉంది. మనం చర్చించుకున్నటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో ఇది కేవలం కేంద్ర స్థాయి చట్టం. ఇది కేవలం నేను పేర్కొన్నటువంటి ఆయా సంస్థలకి మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించినటువంటి అంశం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో యాక్చువల్గా ఏంటి సార్ అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటే ఏంటి? సో జనరల్గా ఎలాంటి సందర్భాల్లో ఈ కోర్టులను ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది? రైట్. మనకి బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత వచ్చిన తర్వాత ఇలాంటి సీరియస్ అండ్ హీనియస్ అఫెన్సెస్ని ట్రయల్ చేయడానికి
ఎక్స్పెడిషియస్గా ట్రయల్ చేయడానికి అనేక ప్రొవిజన్స్ని ఇన్కార్పొరేట్ చేశారు. ఇది రాకముందు అంతకుముందు సిఆర్పిసిలో మనకేమంటే అనేక వాయిదాలు తీసుకుంటూ క్రిమినల్ మ్యాటర్స్లో ట్రయల్ చాలా దీర్ఘకాలం జరుగుతూ ఉండేది. దాన్ని ప్లగ్ చేస్తూ దాన్ని అరికెడుతూ మనకి 346 అని చెప్పేసి ఒక సెక్షన్ వచ్చింది. దాని ప్రకారం ఏమంటే ఒక్కసారి ట్రయల్ జరిగితే ఆన్ ఏ డే టు డే బేసిస్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ జరగాలి. అడ్వకేట్స్ ఒక 2 సార్లు కన్నా ఎక్కువ అడ్జాయిన్మెంట్స్ తీసుకోవటానికి లేదు. తీసుకున్నా సరే ఫర్ వాట్ రీజన్ అడ్జాయిన్మెంట్ ఈజ్ బీయింగ్ గ్రాంటెడ్ ఇన్ రైటింగ్ మజిస్ట్రేట్ గారు రికార్డ్ చేయాల్సిందే. సో ఎంతో కొంత నూతన చట్టంలో క్రిమినల్ మ్యాటర్స్ని ఎక్స్పడైట్ చేసేటువంటి అవకాశం వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నాను, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేటువంటివి బిఎన్ఎస్ఎస్ రాకముందున్నటువంటి కాన్సెప్ట్. ఉదాహరణకి 2019లో అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పట్టుకొచ్చేసి ఆ స్కీమ్ ద్వారా ఓవరాల్గా దాదాపు 775 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేశారు. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని పోక్సో కేసెస్ అవ్వచ్చు, లేదంటే యూఏపీఏ కేసెస్ అవ్వచ్చు, లేదంటే SC/ST కేసెస్ అవ్వచ్చు, ఇలాంటి సీరియస్ అండ్ హీనియస్ క్రైమ్స్ని ట్రయల్ చేయడం కోసం ఒక 775 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేశారు. ఉదాహరణకి పోక్సో గురించి మాట్లాడుకుందాం. మనకి పోక్సో కేసెస్ స్పీడీ ఎక్స్పెడిషియస్ ట్రయల్ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నప్పటికీ, అంటే పోక్సో చట్టం ప్రకారం వితిన్ 3 months ట్రయల్ అయిపోవాలి. అయినా సరే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 2026లో దాదాపు 40% ఆఫ్ పోక్సో కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ బీయింగ్ ట్రైడ్ ఫర్ మోర్ దెన్ 6 months. అంటే చట్టంలో స్ట్రిక్ట్ టైం లైన్ స్పెసిఫై చేసినా సరే దాని అడహరెన్స్ అనేది పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. ఇది ఇప్పుడు కాదు, మనకి 2002లోనే సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్ చేసింది. క్రిమినల్ ప్రొసీడింగ్స్లో స్ట్రిక్ట్ అవుటర్ లిమిట్స్ ప్రిస్క్రైబ్ చేయటం అనేది ఇట్ వుడ్ అమౌంట్ టు ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్. ఒక్కోసారి జెన్యున్ రీజన్స్ వల్లే డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక్కోసారి టెక్నికాలిటీస్ అండ్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ద కేస్ కారణం వల్ల మ్యాటర్స్ డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది. మహా అవుతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ద్వారా డిలే కాకుండా జాగ్రత్త పడచ్చేమో, కానీ ఫర్ రీజన్స్ బియాండ్ హ్యూమన్ కెపాసిటీ ఎప్పుడైతే డిలే అవుతుందో, డిలే అనే ఒక్క కారణం వల్ల జస్టిస్ని మనం పోగొట్టుకోకూడదు. సో జనరల్గా అంటే సాధారణంగా అంటే క్రిమినల్ కోర్ట్స్ కానీ మిగతా కోర్ట్స్, సో వాటికి ఈ కోర్టుకి అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు మెయిన్గా ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? అంటే విచారణలో ఏమైనా వేగవంతం అదే ఒకటేనా? ఫాస్ట్ ట్రాక్ కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశమే డేట్స్ చాలా త్వరగా ఇస్తూ ఉంటారు. అడ్జాయిన్మెంట్స్ ఒక పట్టాన్ని ఇవ్వరు. అంటే ఇఫ్ నాట్ ఫర్ జెన్యున్ జస్టిఫైబుల్ రీజన్ ఊరికనే వచ్చి డేట్ తీసుకుని వెళ్ళిపోతామంటే అవ్వదు. అలాగే సాక్షుల్ని ఎగ్జామిన్ చేసేటప్పుడు ఆన్ ఏ డే టు డే బేసిస్ వెంటనే కంప్లీట్ చేసేస్తూ ఉంటారు. అలాగే ఒక్కసారి జడ్జ్మెంట్ అయిపోతే వితిన్ 7 days ఆర్డర్ కాపీ అప్లోడ్ అయిపోవాలి. జడ్జ్మెంట్ అయిపోయిన వితిన్ 30 days డిక్రీని డిసైడ్ చేయాలి. ఇవన్నీ ఆల్రెడీ మనకి బిఎన్ఎస్ఎస్లో ఉన్నటువంటివే, వాటినే కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ సవరణ బిల్లులో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో జనరల్గా అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇచ్చేటువంటి జడ్జిమెంటే ఫైనల్ అనుకోవచ్చా, లేదంటే వాటి మీద కూడా మళ్ళీ అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం? రైట్. ఏ కోర్టు అయినా సరే ఒక్కసారి జడ్జిమెంట్ ఇచ్చింది అంటే దాని మీద అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండుద్ది. ఈ కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి. హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అప్పీల్ ద్వారా వెళ్ళేటువంటి అవకాశాన్ని ఒక చట్టం ద్వారా తీసుకొచ్చినా సరే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తుంది. చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997 అని చెప్పి ఒక జడ్జ్మెంట్ ఉంది. యాపలేట్ జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో, యాపలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఏదైతే ఉందో, ఇట్ ఫార్మ్స్ ఎ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందుకే మీకు స్పెషల్ చట్టాలు తీసుకొచ్చి స్పెషల్ కోర్ట్స్ని ఏర్పాటు చేసి ఎక్స్పెడిషియస్గా మ్యాటర్ని డిసైడ్ చేసినా సరే అక్కడి నుండి మీరు హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళేటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అంటే జనరల్గా ఒక కేసు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు వెళ్ళాలి లేదా అనేది యాక్చువల్గా ఎవరు డిసైడ్ చేశారండి? ఇలాంటి అంశాలన్నీ కూడా తీసుకొచ్చినటువంటి చట్టాలు. ఉదాహరణకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2019 అంతకుముందు కూడా ఉంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కన్జ్యూమర్ ఫోరమ్స్ ఏర్పాటైనాయి. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం, స్టేట్ కన్జ్యూమర్ ఫోరం, నేషనల్ కన్జ్యూమర్ ఫోరం అని. చట్టమే స్ట్రిక్ట్ టైం లైన్ స్పెసిఫై చేస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ టైం లైన్స్లో చాలా సందర్భాల్లో మ్యాటర్స్ కంప్లీట్ కావు. ఇది ఎందుకు ఉదాహరిస్తున్నాను అంటే ఈ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా మనకేమవుతుందంటే ఆయా చట్టాలు పేర్కొంటే పోక్సో చట్టం
అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ ఈ చట్టం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ ఆఫ్ 2008, యుఏపిఏ యాక్ట్, ఇలా ఉన్నటువంటి స్పెషల్ లాస్ ఎప్పుడైతే గివెన్ ద కాంప్లెక్సిటీ అండ్ టెక్నికాలిటీ ఆఫ్ దోస్ అఫెన్సెస్ వాటిని ట్రయల్ చేయడం కోసం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో అంటే ఆల్రెడీ 2019 నుంచి ఉన్నాయి కాబట్టి యాక్చువల్గా వీటి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందంటే అంటే మిగతా కోర్టులతో పోలీసు పర్ఫార్మెన్స్ కొద్దో గొప్ప బెటర్గా ఉన్నప్పటికీ అన్ఎక్స్పెక్టెడ్ లేన్స్ లేదనే చెప్పాలి. ఉదాహరణకి మనకి 2025లో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం ఆర్డినరీ కోర్ట్స్ పర్ కోర్ట్ పర్ మంత్ ఒక 3.5 కేసెస్ డిస్పోజల్ చేస్తుంటే ఈ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో పర్ కోర్ట్ పర్ మంత్ డిస్పోజల్ రేట్ వచ్చేసి 9.5 ఉంది. అంటే కొంత మేరకు బెటర్గా ఉందనే చెప్పుకున్నప్పటికీ ఎంతో కొంత అన్ఎక్స్పెక్టెడ్ లైన్స్ జరగట్లేదని అనాలి. ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాను, పోక్సో చట్టం ఉంది. పోక్సో చట్టం ప్రకారం 3 నెలల్లో ట్రయల్ కంప్లీట్ అవ్వాలి. అంటే ఒకసారి ఛార్జెస్ ఫ్రేమ్ అయ్యి ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత వితిన్ 3 months కంప్లీట్ అవ్వాలి. బట్ ఎన్సీఆర్బీ డేటా అంటూ మనం చూసుకుంటే మోర్ దెన్ 40% ఆఫ్ ద కేసెస్ వాటి ట్రయల్ కంప్లీట్ అవ్వడానికి మోర్ దెన్ 6 months పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సందర్భాల దాదాపు ఒక 10% ఆఫ్ ద కేసెస్లో అయితే 2 ఏళ్ల పైబడి కూడా పడుతుంది. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే అంటే కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టానికి కొత్తగా తీసుకొచ్చినటువంటి సవరణల ద్వారా ఎవరైతే నిందితులు ఉంటారో ఎవరైతే కన్విక్ట్ కాబడ్డ వాళ్ళు ఉంటారో వాళ్ళకి విధించేటువంటి శిక్షల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. వాటిని శిక్షా కాలాన్ని కూడా పెంచినటువంటి సందర్భం అయితే మనకి కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ సవరణల ద్వారా అయితే తెలుస్తుంది. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సాధారణ కోర్టులతో పోలిస్తే కొంతమేర ఫాస్ట్గానే న్యాయం లభించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అనుకున్నంత మేర అక్కడ కూడా కొంత కేసుల విచారణలో డిలే అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.